మా తాత ఏమో మాట్లాడుకుంటురు గదేందో మీరు కూడా ఇనుర్రి. ఏందే గట్లున్నావు? నడుముల నొప్పులు ఎట్లున్నాయి? అడిగినావు జ్వర నయమే ఉంది కానీ మళ్ళా కని ఏందే? ఏం లేదే, నన్ను యాదగిరి గుట్టకి తీసుకుపోతాంట అని చెప్తి నీకు యాదికుండదా? నాకు కూడా పోదామని ఉన్నది కానీ గడ మొక్కున్నది కానీ. ఏం మొక్కి అది? మన భార్యంది జల్దిన లగ్గం కావాలంట అని ఎదురైన దేవుని కల్లా మొక్కుటొచ్చి ముడుపులు కడుతున్నాని. అదనే నువ్వో దిక్కు మొక్క వాడుతీవి ముడుపులు కట్ట వాడుతీవి, నేనో దిక్కు మొక్క వాడితే ముడుపులు కట్ట వాడుతీ. పక్క పల్సని పోరడే ముందే ఆడు గట్ల ఇద్దరం చెరో దిక్కు మొక్కితే ఆడేమైపోతాడే అని మంచి కోసమే గానీ మనం ఏం చేసినా గాని కూడా. అవునే, యాదగిరి గుట్టకు మారదాశ అని పొద్దుగాల బాలిగాడు పేపర్ చదువుతూ తిన్నా. ఆయనత బంగారంతో గుడిగిన కట్టిస్తారా అయిందే? మహార్దాస్ అంటే బంగారంతో గుళ్ళు కట్టుడు కాదే, 100 కోట్ల రూపాయలు పెట్టి అంత సౌలియత్ కానీకే మంచిగా చేస్తున్నారు. ఓయమ్మో 100 కోట్ల నాకు అందులోకి 1 కోటి ఇచ్చిన కానీ పై నిండా సొమ్ములు చేపించుకుంది కాదని. నీ ముఖం కాల ముసల్దానా, పైసా కానొస్తే చాలు బంగారం బంగారం అంటా అని వెళ్ళాడతావు సోర పోరిచాక. నువ్వు కూడా మాడలలాక సొమ్ములు వేసుకుంటే బంగారం మీద సోకేస్తుంటదా నీకు తెలిసేది అప్పుడు. ఇక సాల్చేయని బంగారం జోలి. సచ్చేటప్పుడు కొనువు పిరిగినప్పుడు ఏం కావాలి నీకు అంటే పై నిండా బంగారంతో చేస్తాను ఆడుతావు నువ్వు. సాతి అదంతా చాలు గాని నా యాదగిరి గుట్టకి ఎప్పుడు తోలుకుపోతావు చెప్పు నువ్వు. ఇగో ఈ కిత్త ఆనికి తగ్గ పోరిని పట్టుకొచ్చి లగ్గం చేసి మనం ఇద్దరం కలిసి తీర్థయాత్రలు బయలుదేళ్తాము. ఇగో గప్పటి కాలం మన సీఎం కేసీఆర్ యాదగిరి గుట్టను మంచిగా చేస్తారు గానీ గడికి పోదాం. ఇక నేను గా గుట్ట మీద సామికి ఇంకో మొక్కి ఓ ముడుపు కూడా కట్టినే. ఏమిటిదే బాల్యానికి కూడా పిల్లల తల్లి పెళ్ళం కావాలంటే మొక్కినవా ఏమి? కాదే, నీకెప్పుడు మస్కిరే ఆడతావు. నా పేరు సొప్పులు చేపించుకుంటే ఆయనకి పట్టబట్టలు పెడతాడ అని మొక్కున్నా. నీ నిడిచిపెట్టాలే గాని తీలరా మొక్కులు మొక్కి దేవుళ్ళనే దిగమ్మక చేసేటట్టున్నావు. అదనే మీరిద్దరు తాత మనమడు చేయంగలేంది, నేను చేస్తే ఏమొచ్చిందో వచ్చుడు. వెనకట్టుకో ఆమె అంటే నీ ఆశ అంటే ఆమె నా కోరిక తీరితే 6 గాల ఆటనిస్తానదంట. ఆయనతో మొక్కు తీరినాక దేవుని ముంగల పోయి పేను కుక్కిందట. అదనే నేను కాసంటే ఆదాన్ని ఏం కాతి గీళ్ళ నాకేం పిల్లలు కానాలి అంటే ఆశ ఏం లేదు. అంత పని చేయకమ్మా నువ్వు. అన్ని అయిపోయినాక ఖాతాలు పూతలు మనకెందుకే? ఇక అది కథ అట్లుండాలి కానీ మన సీఎం సారు యాదగిరి గుట్టను తిరుపతి లేక చేస్తాడంట. ఏమోనే, యాదగిరి గుట్టను ఆంధ్ర సర్కారు అయితే ఎవ్వరు పట్టించుకోలే. మనుషుల మీద కుమ్ముసాన్ని ఆ దేవుళ్ళ మీద చూపించిండ్రు. అవునే, అందుకే మన సీఎం సారు యాదగిరి గుట్టను మంచిగా తీర్చిదిద్దనికే కంకణం కట్టుకున్నాడు. ఏమోతి అన్నమాట నిలబెట్టుకునేది ఉండదు, ఏమయ్యేది ఉండదు. గదేందో నేను ఉంటానో కూడా వీక్తాను అన్నట్టు మాట్లాడతావేమి? పోతే మీ ఇద్దరికి పానం యదార్థం అయితే తీయండ్రిగా. అట్లా అనకే నీ నోరు ముందే మంచిది కాదు. ఆ సినిమాలో ఈడికే చేస్తున్నారు, ఎవరైనా బిస్తరు కట్టగలరు. ఇదంతా ముచ్చడం మంచిగానే ఉన్నది కానీ పోయి ఇంత భూవేసుకరా పో గిన్నెలా. వయ్యా ఏసతి నీకు పానం అంట అని చిల్లరకు తోలిచ్చి 4 చేపలు పట్టుకొప్పించిన బాలియాతో చేపల పులుసు పెట్టినా అల్లేదో సంగతి ఇది నేను గచ్చున పడవాలి. గచ్చున పడవకేని మా ముసల్దాని మాట అనే గట్టిది కానీ మనసు చాలా మెత్తడిది. గుట్టకు పోతుందట మా ముసల్ది యాదగిరి గుట్టకు. సరే తీ, ఇక ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు పోతారు తీ గుట్టకు. గానీ పోవాల్సిందే మా ముసల్ది.